ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మన ప్రేమ సహజంగా మన బిడ్డల మీద ఉంటుంది. మన ప్రేమ మన కుటుంబం మీద ఉంటుంది. మన ప్రేమ మనకు బాగా ఇష్టమైన వారి మీద ఉంటుంది. అంతేనా కాదా చెప్పండి? మన ప్రేమ మన బిడ్డల మీద ఉంటుంది, మన వాళ్ళ మీద ఉంటుంది, మనకిష్టమైన వాళ్ళ మీద ఉంటుంది. ఎవరిని ప్రేమించాలని చెబుతున్నాడు అక్కడ పేతురయ్య గారు? పరిశుద్ధాత్మని సహాయంతో మన బిడ్డలనా, మన కుటుంబాన్న, మనకు బాగా సంబంధించినటువంటి వాళ్ళన, మనం బాగా ఇష్టపడే వాళ్ళన ఎవరిని ప్రేమించాలి? ఆ ప్రేమించే లిస్టులో ఎవరు ఉండాలో తెలుసా? ఒకరికొకరు. అంటే వారు ఎవరైనా కానీ మన ఇరుగు పొరుగు వారి మీద మనం ప్రేమ చూపించాలంట. చెప్పే నేనైనా వినే మీరైనా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎవరి మీద ప్రేమ చూపించాలా? మనము మన ఇరుగు పొరుగు వాడే. ప్రాముఖ్యంగా మనల్ని బాగా ఇబ్బంది పెట్టేవారి ఎడలు ఇంకెక్కువ ప్రేమ చూపించాలంట మనం. అది చాలా కష్టం, చూపించలేం. ఏమండి? సహజంగా మన బిడ్డ చేస్తే మనం దాన్ని సరిదిద్దుకుంటాం, సరి చేసుకుంటాం, బయటకు రానియం. ఎందుకంటే మన బిడ్డను మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. అదే పక్క బిడ్డలు చేస్తే గోలగోల చేస్తాం. ప్రేమిస్తున్నట్ట ప్రేమించనట్ట? ప్రేమిస్తున్నట్టేనా? ప్రేమిస్తే అలా చెయ్యం. మనం ప్రేమిస్తే మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామో, మనం ప్రేమించే వారిని ఎలా చూసుకుంటున్నామో అలాగే ప్రతి ఒక్కరిని చూసుకోవాలి. ఈ భూమి మీద క్రైస్తవులుగా ఉన్న మనందరం కూడా మనం ఆ విధంగా, మన మనస్సు ఆ విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ప్రేమించడం అంటే ఏంది? ప్రేమించడం అంటే అసలు ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ప్రేమిస్తారు చూస్తారు. ఒకసారి చూడండి. ఇదిగో పౌలయ్య గారు ఒక అధ్యాయం మొత్తం కూడా అసలు ప్రేమించడం అంటే ఏంటో చూపిస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, జాగ్రత్తగా వినండి మాటలు. 13వ అధ్యాయం దగ్గరికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. అమ్మ అందరూ తీసారా? మనసులు ఎక్కడ ఉన్నాయా? వింటున్నారా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రేమ గురించి స్టార్ట్ చేసి చెబుతున్నాడు చూడండి. కంచు మోగినట్టు కనకంబు మోగునా అని వేమన గారు పద్యం రాశాడు. కంచు బాగా మోగిద్దా, కనకంబు బాగా మోగిద్దా? కంచు అంటే ఏందో తెలుసా? మామూలు రేకు. కనకంబు అంటే బంగారం. కంచు మోగిద్దా, కనకంబు ఎక్కువ మోగిద్దంటే ఇదే మోగిద్ది ఎక్కువగా. బంగారం మోగదు. కానీ బంగారం విలువైనదా, రేకు విలువైనదా చెప్పండి? బంగారం విలువ. అది మోగదు, అది ఎగిరెగిరి పడదు, అది చూపించుకోదు. ఏమండి? కానీ బంగారం విలువ బంగారానిదే. ఈ రేకు తల 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 తలలాడుతుంటుంది, కొడతంటే బాగా శబ్దం వస్తుంది, కానీ రూపాయికి కూడా పనికిరాదు. ఇక్కడ అంటున్నాడు పౌలయ్య గారు, ప్రేమ లేనివాడనైతే నేను మ్రోగెడు కంచు లాంటి వాడిని. బంగారాన్ని కాదు నేను, నాలో ప్రేమ లేదు, కంచు వలె కనకనకన మోగుతున్నాను. కానీ ప్రేమ లేనివాడను. మనుష్యుల భాషలతో మాట్లాడతాను. కొంతమంది భాషలు బాగా మాట్లాడతారు, అన్ని భాషలు దేవదూతల భాషలతో మాట్లాడతారు. కానీ నాలో ఏమి లేదంట? ప్రేమ లేదంట. ప్రేమ ఉండేవారు ఆ విధంగా ఉండరు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును. ప్రేమ లేని వారు వ్యర్థులు. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంత. కొంతమంది ఆస్తి ఇస్తారు బేదల కోసం, ప్రేమ ఉండి కాదు. ప్రేమ ఉండి ఎవరు ఏముండిస్తారు? పేరు కోసమో, నలుగురు అనుకుంటారనో, పొగడత కోసమో ఇస్తారు. ప్రేమ లేకుండా నువ్వు నీ ఆస్తి అంతా ఇచ్చినా వ్యర్థమే. పౌలయ్య గారు చెప్తున్నాడు ఇక్కడ. కాల్చబడుటకు అతిశయించి నిమిత్తము అని నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. కొంతమంది వారి శరీరాలు కూడా అప్పచెబుతారంట కాల్చటానికి, కాల్చుకోవటానికి. అయినా ప్రేమ లేని వాడినైతే. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి.
ప్రేమ ఉన్నోళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాడు పౌలయ్య గారు. ఈ లక్షణాలు కలిగి ఉంటారు ప్రేమ కలిగి ఉంటే. చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ సహిస్తది, దయ చూపించును, దయ చూపిస్తది, ప్రేమ మత్సరపడదు, గొప్పల బోదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును సొంత ప్రయోజనం విచారించుకోదు, కోపపడదు, అపకారం మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు, అన్నిటికీ తాలుకుంటది, అన్నిటినీ నమ్మిది, అన్నిటినీ నిరీక్షిస్తది, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. మీరు ప్రపంచంలో ముక్కు మూసుకొని ముల్లోకాలు తిరిగిన ఈ మాటలు దొరకవు మీకు ఏ గ్రంథంలో కూడా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి. వాటిని వివరించుకుంటా వెళితే సమయం ఎంత అవుద్దో. ప్రేమించేవారు ఎలా ఉంటారు అని సహిస్తుందంట, దయ చూపిస్తుందంట. ఏమండి, మీ పొరుగువారి ఎడల మీరు సహిస్తున్నారా? ఏమన్నా మీ ఎడల చేస్తే కొంచెం అన్నా సహనం కలిగి ఉంటున్నారా? కొంచెం అన్న సహనం ఉంటుందా? దయ చూపిస్తున్నారా? దయ చూపించే మనసు ఉందా మీలో? నాలో ప్రేమ ఉంది అంటున్నాం కానీ మన పొరుగువారి ఎడల ఆ సహనం, ఆ దయ చూపించటం, ఏమండి, మత్సరపడటం అంటే గొప్పలు పోవటం, డంబముగా ప్రవర్తించటం అంటే గర్వాన్ని మనసులో ఉంచుకోవటం. ప్రేమ కలిగిన వాళ్ళు ఇవన్నీ కలిగి ఉండరు, ఇవన్నీ వారిలో ఉండవు. ఉప్పొంగటం, అమర్యాదగా నడుచుకుంటారు, మర్యాద లేకుండా ప్రవర్తిస్తారు కొంతమంది. అంటే ప్రేమ లేని వాళ్ళు స్వప్రయోజనాన్ని కోరుకుంటారు, కోపపడతారు, అపకారాన్ని మనసులో ఉంచుకుంటారు. వాడి ఎడల ఎలా అపకారం చెయ్యాలా అని మనసులో ఉంచుకొని ఉంటారు. ఏమండి, ఇవన్నీ కూడా ప్రేమ లేనోళ్ళు చేసే పని. ప్రేమ ఉన్నోళ్ళు అయితే సహిస్తారు, అపకారాన్ని మనసులో ఉంచుకోరు, స్వప్రయోజనాన్ని కోరుకోరు, ఉప్పొంగరు, మత్సరపడరు. ఎన్ని ఉంటాయి. మనలో ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? మన పొరుగువారి ఎడల ఈ ప్రేమ కలిగి ఉన్నామా? మన ఇంటి పక్కన వాళ్ళ ఎడల ఈ ప్రేమ ఉందా? అపకారాన్ని మనసులో, వాడు నా ఎడల ఆ పని చేశాడు, నేను చచ్చే వరకు మర్చిపోను వాడు చేసింది. అవునా కాదు అంటామనమా? అంటే నీలో ప్రేమ ఉన్నట్టేనా? నీలో ప్రేమ ఉందా? అపకారికి ఉపకారపు నెపమెంచక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు. బైబిల్ కూడా అదే చెబుతుంది. ఒకవేళ మనకి ఒకళ్ళు అపకారం చేసినా మనం ఏం చేయాలంట చెప్పండి? విని తీసుకున్న వాళ్ళు ధన్యులు, రేపు రాకడకు సిద్ధపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే నువ్వు మందిరానికి వచ్చిన, బాప్తిజం తీసుకున్నా, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుంటున్నానని తీసుకున్నా, బల్లారాధనలో పాలు పంచుకున్నా, నేను పరలోకానికి వెళతాను అనుకోవటం కొత్త కళ మాత్రమే. అది కళలాగే మిగిలిపోతుంది. రాత్రి కలగంటాం. ఏమని కలగంటాం? బంగారు వస్తువులు పెట్టుకున్నట్టు కళ వస్తుంది. మెడలో బంగారపు హారం పెట్టుకున్నాం, చేతికి బంగారపు వాచి పెట్టుకున్నాం, ఏలుకు బంగారు పొంగరం పెట్టుకున్నాం. కళంతా ఆహా అద్భుతం, ఆహా బంగారం అనుకుంటున్నాం. తెల్లారి పొద్దున్నే లేచాం, మెడ చూసుకున్నాం, ఏముండదో? బంగారం ఉండదు. అరే వాచి పెట్టుకున్నారు, వాచి లేదు. అరే ఉంగరం పెట్టుకున్నారు, బంగారు పొంగరం లేదు. ఇదంతా కళేనా? ఎప్పుడు అనుకుంటాం? తెల్లారి పొద్దున లెగవగానే అనుకుంటాం. కళలో ఆనందంగా సంతోషంగా ఉంటాం అవి చూసుకొని. తెల్లారి పొద్దున లెగవగానే ఏమీ కనపడవు మనకి, అదే అనుకుంటాం. సేమ్ అదే పరిస్థితి అయింది. మనం అనుకుంటున్నాం, నేను బల్లారాధనలో పాలు పంచుకుంటున్నాను, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాను, సంఘంలోనికి వస్తున్నాను, సంఘంలో ఉంటున్నాను అని. కానీ రేపు పరలోకం వెళ్ళేది మాత్రం కళ మాత్రమే. ఎందుకంటే నీలో ప్రేమ లేకపోతే నువ్వు పరలోకంలో అడుగు పెట్టలేవు. చెప్పండి. నువ్వు ప్రేమ లేకపోతే పరలోకంలో అడుగు పెట్టలేవు. అది సంగతి. ఇక్కడ ఎన్ని చేసినా నీ పొరుగు వారి మీద నీకు ప్రేమ ఉండాలి. వారు అపకారం చేసినా నువ్వు ఉపకారం చేయటానికే ప్రయత్నం చేయి, కానీ అపకారాన్ని మాత్రం మనస్సులో పెట్టుకోబాక. ప్రేమ ఏం చెబుతుంది? ప్రేమ అపకారమును మనస్సులో పెట్టుకుంటుందా అన్నది. అక్కడ అపకారాన్ని మనస్సులో పెట్టుకోదంట ప్రేమ.
కాబట్టి నువ్వు నీకెవరన్నా ఏదన్నా ఒక కీడు చేస్తే దాన్ని నీ మనసులోనే పెట్టుకొని దాన్ని ఆలోచిస్తా ఉన్నావంటే నీలో ప్రేమ లేదు. ప్రేమ ఉండాలి. కోడల పట్ట అత్తలకి ప్రేమ, అత్తల పట్ట కోడళ్ళకి ప్రేమ. ఎలా ఉండాలంట? సొంత కూతురును చూసుకున్నట్టు కోడలను చూసుకోవాలంట. అత్త ఈ విధంగా అత్తను అన్నాం అనుకో, అత్త ఏమంటదంటే నా కూతురులాగా నా కోడలు ఉంటే చూసుకుంటానంటది. అప్పుడు కోడల దగ్గరికి వెళ్ళి కోడలను అన్నాం అనుకో, కోడలు ఏమంటుందో తెలుసా? మా అమ్మలాగా మా అత్త ఉంటే నేను కూడా చూసుకున్నానంటది. అంటే ఇప్పుడు ఇద్దరిలో ఏముండి? లోపాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? జగములో జరుగుతున్నటువంటి సత్యము చెప్పుచున్నాను సంగమా. అది విషయం. లోపాలు ఉన్నాయి కాబట్టి అత్త ఎడల కోడలు సరిగా ప్రేమ చూపించలేకపోతుంది, కోడల ఎడల అత్త సరిగా ప్రేమ చూపించలేకపోతుంది. ఏయో లోపాలు. ఈ ప్రేమలో నటన వచ్చేసింది కాబట్టి సరిగ్గా మనము ప్రేమ కలిగి ఉండలేకపోతూ ఉన్నాం, మత్సరపడుతూ ఉన్నాం, అమర్యాదగా నడుచుకుంటున్నాం, ఉప్పొంగుతున్నాం, అపకారాన్ని మనసులో ఉంచుకుంటున్నాం. యేసు నామములో అటువంటి పరిస్థితులన్నీ మనకు దూరమైపోవునుగాక. మన పొరుగువారి ఎడల మనము ప్రేమ కలిగి ఉందుముగాక. ఆమె అనండి బాగానే. కానీ ఏదన్నా సందర్భం రాగానే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాదు, మనం పట్టిన కుందేలకు 4 కాళ్ళు ఉన్నాయి. అర్థమవుతుందా? ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి.